హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పోలిపాడ్యమి కదండి. అందుకని పొద్దున్నే లేచైతే నేను ఇలాగా తులసమ్మ దగ్గర దీపం పెట్టుకొని తులసమ్మకి చక్కగా హారతి ఇచ్చుకున్నాను. కార్తీక దామోదరునికి, తులసిమాతకి. వీలైతే సముద్ర స్నానమో, నదీ స్నానమో చేస్తే మంచిదేనండి. కానీ అంతమందికి వీలవ్వదు కదా. కొంతమంది టబ్బులు, పళ్ళాలు ఇంటి దగ్గర తులసమ్మ దగ్గర పెట్టుకుంటారు. నేనైతే ఇలాగ ఒక ఉర్లిని సెట్ చేసుకున్నానండి. ఉర్లీలోకే నేను నదులను ఆవాహనం చేసుకుని ఇలా పెట్టుకున్నాను. అసలు ఇలాగా పోలిపాడ్యం రోజు పోలి స్వర్గం కథ చెప్పుకుంటూ ఇలా నదుల్లోనూ నీళ్ళల్లోనూ దీపాలు వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాత విషయం. మన పెద్దలు పెట్టిన ఆచారాన్ని మాత్రం తప్పకుండా పాటించాలి. ఆచారం పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుంది. అదే కదండి ఈ పోలి స్వర్గం కథలో కూడా మనకి చెప్తుంది. పోలమ్మకి వాళ్ళ అత్త అసలు అన్నీ దాచిపెట్టేసి వెళ్ళిపోయినా తను మాత్రం పెరట ఒక చెట్టులో చిన్న పత్తిని తీసుకొచ్చి కవ్వం కొన్న వెన్నను తీసుకొచ్చి ఆ పత్తితో ఒత్తిని చేసి ఆ కవ్వం కొన్న వెన్నను ఈ ఒత్తికి రాసి దీపాలు వెలిగించింది మన పోలమ్మ. అదే కదా ఈరోజు చెప్పుకునే మనం కదా. భగవంతుడిని కొలుచుకోవడానికి కావలసింది శ్రద్ధే కానీ ఆడంబరం కాదని మనకి కథ సూచిస్తుంది. అన్నిటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు పనికిరావని హెచ్చరిస్తుంది. అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని బోధిస్తుంది. అందుకే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి తెలుగు ఇంట్లోనూ పోలి స్వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది. అప్పుడే కార్తీక మాసం నెల రోజులు అయిపోయిందా అనే భావన మాత్రం కలుగుతుందండి. ఎంత డిసిప్లిన్గా పూజ చేసుకుంటాం కార్తీక మాసంలో. వేకువజామున లేవటం, చక్కగా పూజలు చేసుకోవటం, పూజకి ఏమేమి అవసరమో ముందు రోజే అన్నీ తయారు చేసుకొని పెట్టుకోవటం, ఇదంతా చాలా క్రమశిక్షణగా సాగుతుంది కదండి. కార్తీక మాసంలో ఉన్న క్రమశిక్షణ ఇంకా ఏ మాసంలోనూ కూడా ఉండదేమో అని అనిపిస్తుంది నాకైతే. గుడికి వెళ్ళటం, ఉపవాసాలు ఉండటం, ఇంకా మిగతా నెలలో అయితే ఇన్ని ఉపవాసాలు ఎవరు ఉండరు. ఈ కార్తీక నెలలోనే ఉపవాసాలు ఎక్కువగా ఉండడం, గుడికి ఎక్కువగా వెళ్ళడం ఈ నెలలోనే జరుగుతుందండి. ఈ నెల మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ సంవత్సరం అయితే కార్తీక మాసం నెల రోజులు నా పూజలు నిర్విఘ్నంగా కొనసాగాయనే చెప్పాలి. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇంతే ఎనర్జెటిక్గా, ఇంతే ఉత్సాహంగా, ఇంతే ఆనందంగా పూజలు చేసే భాగ్యాన్ని నాకిమ్మని ఆ కార్తీక దామోదరుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు మనందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంవత్సరానికి ఇలాగా పోలమ్మకి స్వర్గానికి పంపిస్తూ నా పూజను ఇలా ముగించుకున్నానండి. నా కార్తీక మాసం వ్రత సమాప్తం ఇలా జరిగింది. నా పోలిపాడ్యం పూజ నేనైతే ఇలా చేసుకున్నాను. ఐ హోప్ నా పూజ, నా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.